వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. 3% అదనపు పెన్షన్ పెంపు. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాన్ని తగ్గించడంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. మొదటిది అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీపై ఆందోళన, పునరుద్ధరణకు డిమాండ్. వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనపు ఆర్థిక భరోసా కల్పించే అదనపు క్వాంటమ్ పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో జరిగిన మేలు 9వ పీఆర్సీలో అంటే 2010 నుంచి 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ పెన్షన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. తదుపరి మెరుగుదల అంటే రెండవసారి 12 జనవరి 2019 నుంచి దీనిని మరింత విస్తరిస్తూ 70 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఒక 10% అదనపు పెన్షన్ అయితే వర్తింపజేసింది. సో, ఇది గత ప్రభుత్వ హయాంలో అయితే జరిగిందండి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో 2014, 19 ఆ టైంలో ఇది పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చింది. 11వ పీఆర్సీలో మళ్ళీ తర్వాత ప్రభుత్వం అయితే కోత విధించడం జరిగింది. అయితే 11వ పీఆర్సీలో భాగంగా జనవరి 1, 2022 నుంచి ప్రభుత్వం ఈ శాతాలను పెంచకపోగా దారుణంగా కోత విధించింది. 70 ఏళ్ళు నిండిన వారికి 10% నుంచి 7% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తగ్గించారు. 75 ఏళ్ళు నిండిన వారికి 15% నుంచి 12% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని తగ్గించారు. ఈ నిర్ణయంపై పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిక మన పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్ళు నిండిన వారికి 15%, 75 ఏళ్ళు నిండిన వారికి 20% అదనపు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని పెన్షనర్ల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కావున ప్రభుత్వం పెన్షనర్ల వయసు, ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగ్గించిన క్వాంటమ్‌ను వెంటనే పునరుద్ధరించడమే కాకుండా తెలంగాణ తరహాలో పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రెండవ డిమాండ్ పెన్షన్ల చెల్లింపు మరియు బకాయిలు. సకాలంలో పెన్షన్ల చెల్లింపు. ప్రతి నెల 15వ తేదీ లేదా ఆ తర్వాత పెన్షన్లు జమ కావడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు జమ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డీఆర్ బకాయిల విడుదల. ప్రభుత్వానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం డీఆర్ బకాయిలను ఏకమొత్తంలో వెంటనే విడుదల చేసి పెన్షనర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైద్య సదుపాయాల మెరుగుదల. అన్ని మందుల లభ్యత. ప్రభుత్వ హెల్త్ సెంటర్లు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిధిలోని హాస్పిటల్స్, ఫార్మసీలలో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులను నిరంతరం అందుబాటులో ఉండేలాగా చూడాలి. మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి పెంపు. ప్రస్తుతం ఉన్న వైద్య రియంబర్స్మెంట్ పరిమితి 2 లక్షలు. నేటి వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీన్ని కనీసం 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇక 4వది నూతన పీఆర్సీ ఏర్పాటు. ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి ముగిసినందున ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేతనాలు, పెన్షన్లను సవరించేందుకు ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీ కమిషన్ను నియమించి వీలైనంత త్వరగా సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయోవృద్ధులైన పెన్షనర్ల న్యాయమైన ఈ కోరికలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని పెన్షనర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరుతున్నాయి.